వాక్యానికి చెవినిచ్చదవుగాక. ఆమేన్. తప్పులు ఎదకమాక, వాక్యంలో తప్పులు ఎదకొద్దు. వాక్యములో ఏం ఎదకాలంటే సరి చేసుకోవడానికి 100% నువ్వు సరి చేసుకోవడానికి ఏ సావుకుడు చెప్పిన నువ్వు చక్కదిద్దబడటానికే ఓ బిలీవర్, ఒక విశ్వాసం అయితే నువ్వు దిద్దుకోవటానికి బైబిల్లో వాక్యం. ఈ వాక్యం ఎలాగ నువ్వు అంగీకరించాలంటే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించదవుగాక. ఆమేన్. చదవండి ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథం 17. బెరియాకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించారంట. ఏం చేశారంట? వాక్యాన్ని అంగీకరించడం వల్ల వాళ్ళు గనులైపోయారు. మొట్టమొదటి ఏమైపోయారు చెప్పండి? గనులైపోయారు. తర్వాత లేఖనాలంట పరిశోధన చేశారంట. రాత్రికాలం పౌలు శీల చెప్పిన వాక్యాలు అలాగ ఉన్నవో, చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని అంట అనుదినము లేఖనాలు పరిశోధన చేస్తా వచ్చారంట. పరిశోధన చేసేవారికి ఏమైపోయారంటే విశ్వాసంలో బలపడిపోయారు. స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. అందుచేత అనేకులు పురుషులు స్త్రీలు చాలా మంది విశ్వసించరు, విశ్వాసులైపోయి. వాక్య విషయంలో 4వదిగా నీకు ఏ విషయంలో ఆసక్తి అవసరం అంటే వాక్యము విషయంలో ఆసక్తిను కలిగి ఉండేదవు గాక. ఈరోజు వాక్యం బాగొట్టుకుంటే మళ్ళీ ఈ వాక్యం నీకు దొరకదు. రేపు ఈ వాక్యం దొరకదు, అసలు కష్టం. ఒక దైవజనుడు వాక్యాలు నేను ఎప్పుడు వింటుంటా. ఆయన చనిపోయాడు. ఇప్పుడు నేను అనుకుంటాను ఈరోజు ఆయన ఎప్పుడో గుంట గ్రౌండ్లో నేను చూశాను. సేవ ప్రారంభంలో చూశాను. గుంట గ్రౌండ్లో వాక్యం చెబుతారు. తర్వాత ఆయన పలు పర్యాయములు నేను అనేక ప్రాంతాల్లో సువార్త సభలో పాలు పొంది వాక్యాన్ని ప్రకటించిన దినాలు ఉన్నాయి. ఆయన నాకు ఎప్పుడు ముఖ పరిచయం లేకుండా, కానీ ఆయన వాక్యం నాకు చాలా ఇష్టం. ఆయన చనిపోయిన ఆ యూట్యూబ్లో పెట్టారు. ఆయన వాక్యాలు వింటూ ఉంటాను అప్పుడప్పుడు.